హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వారాహి నుంచి మాట్లాడుతున్నాము. మన ఛానల్ పేరు వైజయంతి. వైజయంతి అంటే మీకు తెలుసు కదా, కృష్ణుడు విష్ణుమూర్తి, ఆయన మెడలో ఉండే మాలని వైజయంతి అంటారు. అయితే మనం ఇవాళ ఒక విషయం చెప్పుకుందామని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏంటంటే, కృష్ణుడు మన్ని పిలిచాడా, మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళామా? మనం చెప్తాం కదా, మేము బృందావనం వెళ్ళొచ్చామండి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళామండి. కాదు, కృష్ణుడు మన్ని చూద్దాము అనుకుంటేనే మనం బృందావనం వెళ్ళగలుగుతాం. మీరు నమ్మినా నమ్మకపోయినా, మా వారు 29 ఏళ్ల పాటు బృందావనం వెళ్ళాలి, ఒక్కసారి బృందావనం వెళ్ళాలి, ఆ బృందావనంలో కృష్ణుని చూడాలి, నేను బృందావనం వెళ్ళాలి, ఆయన కలలు కంటూనే ఉన్నారండి. నేనేమో మా అత్తగారితో పాటు కూర్చొని భాగవతం కథ వినేదాన్ని. ఆయన మురళీకృష్ణ శాస్త్రిజీ అని ఆయన ఆస్థా ఛానల్లోను వాటిలో అప్పట్లో ఇది వరకు హిందీ ఛానల్స్ రెండే వచ్చేవి కదా, ఆస్థా ఒకటి, సంస్కార్ టీవీ అని రెండే వచ్చేవి. వాటిల్లో ఆయన భాగవతం చెప్తుంటే అలాగే మా అత్తగారితో పాటు కూర్చొని ఆ భాగవతం వింటుండే. ఆయన చాలా బాగా చెప్పేవాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నారు. అయితే ఆ భాగవతం వింటూ అసలు కృష్ణుడు ఏంటి, కృష్ణుడి ప్రేమ ఏంటి, ఆ కృష్ణతత్వం ఏంటి, అలా ఒక మైకంలో ఉండేదాన్ని అనమాట. అయితే అంతే తప్పించి నేను ఎప్పుడో కృష్ణుడిదేంటి బృందావనం వెళ్ళాలి ఏంటో అసలు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. మన దగ్గరే బోలేడు కృష్ణుడు ఉన్నారు, మనం ఈ కృష్ణుడు చూసుకుంటే ఆనందించేదాన్ని, అంతే తప్పించి బృందావనం వెళ్ళాలి అన్నది నాది కాదండి, మా వారిది. పాపం ఆయన మాత్రం 29 ఏళ్ల పాటు ఆయన వెళ్ళాలి. సరే, నేను స్టాక్ తెచ్చుకోవడానికి నేను వెళ్ళడము, ఆ వెళ్ళినప్పుడు ఆయన కూడా నాతో పాటు రావడము, ఇద్దరం కలిసి బృందావనం వెళ్ళడం. అసలు ఆ బృందావనంలో వెళ్ళిన దగ్గర నుంచి ఆ మైకమే వేరండి, అసలు ఆ అనుభూతే వేరు. అసలు నేను చెప్తున్నాను కదా, అది ఇంకొక ప్రపంచం. మనం ఆ కృష్ణతత్వంలోనే, కృష్ణుడి మయంలోనే అట్లాగే ఉంటాం, కానీ మన ప్రపంచం అనేది వేరే ఉండదు. అయితే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనం కృష్ణుడిని దర్శించుకున్నాను, అంతా అయ్యిందండి. కానీ అక్కడి నుంచి ఇంకో 40 కిలోమీటర్ల దూరంలో బర్సానా అనే ఊరు ఉంటుందంట. ఆ బర్సానా ఊర్లో రాధాదేవికి గుడి ఉంది, రాధాకృష్ణులు ఇద్దరు ఉంటారు. ఎట్లాగైతే మన్ని కృష్ణుడు చూడాలి అనుకున్నారో అప్పుడే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము, రాధాదేవి కూడా అలా అనుకుంటే తప్పించి మనం వెళ్ళలేంట. ఇంతకీ నేను కథ మధ్యలో ఆపేశాను. మోహిని అవతారంలో మోహినిని చూసి ఎట్లాగైతే దేవతలందరూ మోహించారో, ఆ మోహించినప్పుడు ఒక్క ఆయనకి మాత్రం పెటర్నల్ ఫీలింగ్ అంటారంటే తండ్రికి ఉండే ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ వచ్చిందిట. ఇలాంటి కూతురు నాకు పుడితే ఎంత బాగుండు, ఇలాంటి కూతురికి నేను కన్యాదానం చేస్తే ఎంత బాగుండు అని. అది ఎవరో తెలుసా? సూర్యుడికి మాత్రమే ఇలాంటి కూతురు పుడితే బాగుండు అనిపించింది. అప్పుడే మోహిని అది గమనించి, నీకు తప్పకుండా నేను కూతురుగా పుడతాను, అది కృష్ణ అవతారంలో రాధగా పుడతాను, నన్ను నువ్వు పెంచుకో, నన్ను నువ్వు కన్యాదానం చేద్దుగానివి కృష్ణుడికి అని చెప్పాట. కానీ మనకి ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎలాగైతే మోహినికి విష్ణువుకి తేడా లేదు, ఎందుకు అది ఆడ స్వరూపం అంతే. దీనికి విష్ణువు వేరు మోహిని వేరు అనేది ఎవరైనా అంటారా? అన్నారు కదా. అలాగే కృష్ణుడు వేరు రాధ వేరు కాదు, రెండు ఒకటే. ఆయన లోయించి ఆయన యొక్క శక్తిని అమ్మవారిగా అక్కడ క్రియేట్ చేసినప్పుడు రాధ వేరు కృష్ణుడు వేరు ఎలా అవుతారు? ఇద్దరు ఒకటే. అందుకని మనం ఎంత ఎక్కువ రాధని గనక మనం ప్రేమించినా ఆరాధించినా మనకి కృష్ణుడు అంత దగ్గర అవుతాడు కదా. సో మనం తెలుసుకోవాల్సింది, రాధ లేనిదే కృష్ణుడు లేడు, కృష్ణుడు లేనిదే రాధ లేదు. అందుకని మనం విగ్రహం కొన్నా కూడా రాధాకృష్ణుల్ని కొనండి, ఆ ప్రేమతత్వాన్ని తెలుసుకోండి, కృష్ణుడు మీకు దగ్గర అవుతాడు అనే విషయం కూడా మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి.